హెల్త్ పాలసీతోని ప్రభుత్వం భారీ కుంభకోణం చేస్తూ ఉందంటూ బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈ హెల్త్ పాలసీ పేరు మీద చేస్తున్నటువంటి దాని మీద ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనతో పాటు మళ్ళీ మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి హెల్త్ పాలసీని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? ఒకవైపేమో ప్రభుత్వం దీన్ని అభివృద్ధి పేరుతో ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పండి. నిన్నటికి 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయింది ఎలక్షన్. ఏం అభివృద్ధి ఒక్క చెప్పండి హైదరాబాద్లో. మీరు విలేకరుగా మీరు చూస్తారు, వాళ్ళని చూసిరు వీళ్ళని చూసిరు. ఒక్కటి చెప్పండి, మేము చేసినాం చెప్పండి. హైదరాబాద్ ప్రజలకు మేము ఇది చేశాము 2 ఏళ్లలో చెప్పండి మీరు. హైదరాబాద్లో ఉన్నటువంటి కబ్జాదారులందరినీ కూడా బయటకు వెళ్ళగొట్టేదట, చెరువులను కాపాడిరని చెప్తాను. ఏ చెరువు కాపాడు చెప్పానండి, నువ్వు చెప్పండి. పక్కమ్మకుంట చెరువుని క్లీన్ చేసామంటున్నారు. క్లీన్ చేస్తే అయిపోతుందా? మా దగ్గర నల్ల చెరువు కూడా క్లీన్ చేసారు. దాని పక్కకు ఇంకో చెరువు ఉంది, రంగనాయకు చెరువు, దాన్ని ముడతలేరు. అంటే క్లీన్ మనకు వచ్చే ఆదాయం ఎంత హైదరాబాద్కి? 5,000 కోట్లు మన బడ్జెట్. నువ్వు 10 కోట్లు పెట్టి క్లీన్ చేస్తే అది పెద్ద డెవలప్ చేసినట్ట. డెవలప్ చేసిన నీ హైడ్రా కాంబినేషన్ కాపాడిన అన్నాడు, 307 కాపాడి అన్నాడు, 15,000 కోట్ల రూపాయలు పెట్టి అప్పు చేసిన అన్నాడు. దాని ఫినిషింగ్ ఏంటి? ఫస్ట్ ఫినిషింగ్ ఏంటి? ఈడ కాపాడిరు మీరు చెప్పండి విలేకరుగా. చెప్పండి మీరు ఈడ కాపాడు చెప్పండి. ఏదో పార్కులు ఉన్నాయి తీసుకొచ్చి కోట్లలో ఉన్నాయి, చుట్టుముట్టు ఫినిషింగ్ వేసి కోట్లలో ఉన్నాయని చెప్పారు తప్ప దాన్ని డెవలప్ చేసింది ఏంటో చెప్పండి. మేము చెప్తాం 17 బ్రిడ్జిలు కట్టినామని చెప్తాం, ఎస్టీపీలు 3,200 రూపాయలు ఎస్టీపీలు కట్టినామని చెప్తాం, ఇంటింటికి మంచినీళ్ళు తెచ్చని చెప్తాం, 24 గంటల కరెంట్ ఇచ్చినని చెప్తాం, మీ ముఖ్యమంత్రి కూర్చున్న పోలీస్ కంట్రోల్ రూమ్ మేము కట్టినామని చెప్తాం, సెక్రటరీ మేము కట్టినామని చెప్తాం. ఇవాళ ఎన్నో ఉన్నాయి చెప్పండి. మీరు కట్టింది ఏంటి? నీ హైడ్రా కడుతుంది ఏంది, నువ్వు కడుతుంది ఏంది? నీ హైడ్రా ఇన్ని వేల 1,00,000 కోట్ల రూపాయలు కాపాడి అంటున్నావు కదా, మరి అది అమ్మ. అది ఇండస్ట్రీలో ఎందుకమ్మా నువ్వు? ఈడ కాపాడినట్టు అన్నారు ఎవరు? దాన్ని ఫినిషింగ్ వేసేంత మొత్తంలో కోట్లలో కేసులు ఉన్నారు. నువ్వు క్లియర్గా కోట్లల్లో కంపెనీ క్లియర్ తీసుకొచ్చి నీ పబ్లిక్ తీసుకొచ్చినప్పుడు అవుతుంది. నీ కుక్కటిపల్లి నల్ల చెరువు ఉంది, అది పట్టల్యాండ్, అది వాళ్ళ టీడీఆర్ వేయకుండా తీసుకున్నావు, అది కబ్జా అంటావు. పట్టదారులు కబ్జా పెడతారు అయినా? వాళ్ళు దున్నుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు 2 రోజుల దాకా వాళ్ళ ఆధీనం ఉంది. ఇక మీరు తీసుకున్నాం, టీడీఆర్ ఇస్తున్నాం, టీడీఆర్ఏలో డెవలప్ చేస్తున్నాం, సంతోషపడ్డాం, మేము కూడా ధన్యవాదాలు చెప్పాం. వాడ చేసామని వాళ్ళకి రైతులకు రూపాయి ఇవ్వలేదు కదా. కాబట్టి ఎక్కడ కూడా మీరు చేసింది ఏం లేదు, నువ్వు చేసింది ఏమి లేదు. హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు. నిన్ననే అమ్మే 3,000 కోట్ల రూపాయలు కోకాపేటలో. కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డులో 2,000 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మావు. మాకు ఇచ్చింది 2 ఏళ్లలో మాకు ప్రజలకు ఇచ్చింది ఎంత అంటే తెలుసా నీకు? 15 కోట్లు ఇచ్చారు 2 ఏళ్లలో. మా దగ్గర అమ్ముకుంది ఎంత? 2,000 కోట్ల రూపాయలు. డెవలప్మెంట్ చేసినట్ట. మా ప్రాపర్టీలు మేము కాపాడిన ప్రాపర్టీలు 10 ఏళ్ళ నుంచి దాన్ని ఎవరు అమ్మనీయకుండా దాన్ని ప్రజలకు చెందే ప్రాపర్టీని మేము కాపాడితే దాన్ని నువ్వు అమ్మేసుకుంటే. కేసీఆర్ పాలన పైన భూములు అమ్ముకుంటున్నాడనే ఒక ప్రాపగండ కూడా మోపింది. ఏడా మీరు అది నుంచి విలేకరులని అడుగుతున్నారు, మందిని అడుగుతలేదు. విలేకరులకే తెలుస్తుంది ఎక్కువ. హైదరాబాద్ గేటర్ హైదరాబాద్లో కేసీఆర్ గారు అమ్మిన ప్రాపర్టీ ఒక పేరు చూపెట్టి అంటున్నాను నీకు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను వాళ్ళని అడగట్లేదు. ఇలా రాజకీయం కోసమేనా ఇవన్నీ మాటలు మాట్లాడేది ప్రభుత్వం కూడా? మరి వాళ్ళు అన్న అడగాలి, నన్ను అడిగితే చెప్పాలి. ఇండస్ట్రీ ల్యాండ్ 9,000 ఎకరాల ల్యాండ్ దానదత్తం చేస్తున్నాం, అది ప్రజలకు చెందాలి అంటున్నాము. మేము ప్రజలకు చెందనీయము. 10 లక్షల రూపాయలు ఉన్న గజాన్ని 10,000కి అమ్ముతాం, 90,000 రూపాయలు అనాఫీసాలు నా ఇంటికి పంపమని అంటున్నాడు ఆయన. అది తప్పు. ఆ 1,00,000 రూపాయల గజం 1,00,000 రూపాయలు ఉన్నాయి, ప్రజలకు చెందాలని మేము అంటున్నాము. 10,000 కాదు చెందేది, 1,00,000 చెందాలంటున్నాము. ఇండస్ట్రీలు నడుస్తలేమంటున్నారు. ఇండస్ట్రీలు నడవకపోతే తీసేయండి, డబుల్ బెడ్రూమ్లు ఏమంటున్నాము, పార్కులు ఏమంటున్నాము, హాస్పిటల్ కట్టేయమంటున్నాము. మేము కట్టే ఎర్రగడ్డ హాస్పిటల్ కట్టాం, అల్వాల్లో 1000 పడకల హాస్పిటల్ కట్టాం. పోలీస్ కంట్రోల్ రూమ్లో మేము కట్టిందే కదా, మా కంట్రోల్ కట్టడానికి కూర్చున్నావు కదా. ఇలా 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు చెప్తే ఇచ్చినావా? ఏ ఉద్యోగం వచ్చిందా? ఆడపిల్లలు 2,500 రూపాయలు ఇస్తానో వచ్చిందా? పింఛన్లు 4,000 ఇస్తానో ఇచ్చినావా? ఏం చేసావని చెప్పి నువ్వు ఇలా చేసి అమ్ముతున్నావు హైదరాబాద్ అని మేము అడుగుతున్నాం. ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది ప్రజా పోరాటం? మేము పోరాడతాం, ప్రజల గురించి పోరాడతాము, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల న్యాయం చేయాలని పోరాడుతున్నాం, తిరుగుతాము. వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తే బెదిరిస్తున్నారు, బిల్డర్లను బెదిరిస్తున్నారు, ఛానళ్ళలో నేసం ఛానల్ నిజా చూపెట్టినంటే ఛానళ్ళు తీసుకొని లోపటేస్తున్నారు, యాంకర్ ఏదైనా నిజం మాట్లాడితే యాంకర్ తీసుకొని లోపటేస్తున్నారు.
చూస్తలేరు. మాలను కదా యాంకర్లను వేస్తున్నారు, టీవీ వాళ్ళని వేస్తున్నారు. ఎవరన్నా నిజంగా నిజాతి పరుడు ఒక యాంకర్ ఉంటే యాంకర్ మంచి మాట్లాడితే తెల్లారి పోలీసులు తీసుకొని లోపడేస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు. ఎవరిని వదులుతున్నారని వాళ్ళు. కాబట్టి న్యాయం అనేది పోరాడతాం, ఎట్టి పనులు దాన్ని న్యాయపోరాట పోరాడతాం, ప్రజల చేసేదానికి కృషి చేస్తాం.